ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని అన్వేషించబోతున్నాం. అవును, ఇదొక ఆసక్తికరమైన ప్రయాణమని చెప్పాలి. ఖచ్చితంగా. అసలు సమాజంలో భేదాభిప్రాయాలు అంటే ఒక విషయం పట్ల ఉండే విభిన్న దృక్కోణాలు ఒక చిన్న సాధారణ సంభాషణగా ఎలా మొదలయ్యాయి అనేది మనం ఈరోజు చూద్దాం. ఆ సంభాషణలు కాలక్రమంలో ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా ఎలా రూపాంతరం చెందాయి అనే వాస్తవాలను కూడా మనం చర్చిద్దాం. ఇక్కడ మన ప్రధాన లక్ష్యమేంటంటే ఎలాంటి హడావిడి, గందరగోళం లేదా పెద్ద శబ్దం లేకుండా కేవలం ఒక చిన్న ప్రశ్న సమాజంలో ఎంతటి సమిష్టి మార్పును తీసుకురాగలదో అర్థం చేసుకోవడమే. నిజమే, ఒకప్పుడు ఆలోచనలు కేవలం గాలిలో కలిసిపోయే మాటలుగా మాత్రమే ఉండేవి కదా. అదే ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం. మనుషులు తమ అభిప్రాయాలను కేవలం ఒకరికొకరు ముఖాముఖిగా పంచుకునేవారు. అది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఆ మాటలు ఒక ఊరు దాటి మరో ఊరు వెళ్లడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టేది. కరెక్ట్. ఈనాటి మన విశ్లేషణలు ముద్రిత పదాలు ఊరూరా ప్రయాణించడం ప్రారంభించినప్పుడీ పరిస్థితులు ఎలా ఉండేవో వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఆ పాతకాలపు ముఖాముఖి సంభాషణలకు ఆ తర్వాత 15వ శతాబ్దం మధ్యలో గుటెన్బర్గ్ ముద్రణాయంత్రం రాకతో మొదలైన ముద్రిత పదాల ప్రయాణానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. అంటే ముద్రణాయంత్రం రాకముందు పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండేది అంటారా? అవును, ముద్రణయంత్రం రాకముందు ఒక అద్భుతమైన ఆలోచన పుట్టినా అది ఆ ఆలోచన చేసిన వ్యక్తికి లేదా వారు నివసించే ఆ చిన్న భౌగోళిక ప్రదేశానికి మాత్రమే పరిమితమైపోయేది. అప్పట్లో పుస్తకాలు రాయాలంటే చేత్తోనే రాయాలి, దానికి ఏళ్ల సమయం పట్టేది కదా. ఖచ్చితంగా. కాని ఎప్పుడైతే కాగితంపై అక్షరాలు అచ్చు వేయబడ్డాయో అప్పుడు ఆలోచనలు స్వేచ్ఛను పొందాయి. ఒక వ్యక్తి భౌతికంగా ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే వారి ఆలోచనలు వందల మైళ్ల దూరం ప్రయాణించడం మొదలుపెట్టాయి. ముద్రణ అనేది కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, అది మానవ ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చిన ఒక విస్ఫోటనం అని మనం చెప్పొచ్చు. 100% నిజం. ఆలోచనలు ఒకే గొంతుకు పరిమితం కాకుండా విపరీతమైన స్వేచ్ఛను పొందాయి. ఇక్కడే మనం చరిత్రలోని కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలను చూస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మన మూలాల ప్రకారం 15వ శతాబ్దం చివర్లో జరిగిన ఒక సంఘటనను తీసుకుందాం. చెప్పండి. ఎవరో ఒక అనామక రచయిత లేదా ఒక సాధారణ ఉపాధ్యాయుడు అప్పటి పాలకుల అవినీతి గురించో లేదా సమాజంలోని లోపాల గురించో ఒక చిన్న కరపత్రం రాశాడు అనుకుందాం. అంతకుముందైతే ఆ కాగితం అక్కడే చెత్తబుట్టలో పడిపోయేది. అవును, కేవలం ఆ గది వరకే పరిమితమయ్యేది. కాని ఇప్పుడు ఆ ముద్రణా యంత్రం ద్వారా ఒకే రాత్రిలో ఆ కరపత్రానికి 100 కాపీలు తయారయ్యాయి. మరుసటి రోజు ఉదయానికి అవి వీధుల్లో కూడళ్లల్లో దర్శనమిచ్చాయి. అంటే మనం ఈరోజు సోషల్ మీడియాలో చూసే వైరల్ న్యూస్ ఎలా క్షణాల్లో వ్యాపిస్తుందో ఆనాటి సమాజంలో ఈ ముద్రిత పత్రాలు అచ్చం అలాగే వైరల్ అయ్యాయి కదా. ఖచ్చితంగా. ఇది నేటి వైరల్ ట్రెండ్స్కు ప్రాచీన రూపమని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన మనస్తత్వశాస్త్ర కోణం ఉంది. ఆ కాలంలో అందరికీ చదవడం రాదు కదా. మరి ఈ అక్షరాలు అంతలా ఎలా ప్రభావం చూపించాయి అని మనం అనుకోవచ్చు. అవును, చదువు అనే వాళ్లకి కాగితం పంచి పెడితే లాభమేముంటుంది? మార్పు జరిగిందక్కడ కాదు. ఒక గ్రామంలోని రచ్చబండ దగ్గరో లేదా ఒక కాఫీ హౌస్లోనో 10 మంది సమావేశం అయినప్పుడు చదవడం వచ్చిన ఆ ఒక్క వ్యక్తి ఆ కరపత్రాన్ని బిగ్గరగా చదివి వినిపించేవాడు. ఓహో, అంటే ఒక గదిలో మొదలైన పఠనం అక్కడితో ఆగిపోలేదు. సరిగ్గా పట్టుకున్నారు. ఒకరి అసంతృప్తి లేదా ఒకరి విప్లవాత్మక ఆలోచన ఇప్పుడు ఒక సమూహానికి చేరింది. ఆ సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ ఆలోచనతో అనుసంధానం ఏర్పడింది. నా మనసులో ఉన్న బాధను, నా ఆలోచనను ఈ కాగితం ఎంత స్పష్టంగా చెబుతోంది అనే ఒక భావోద్వేగపూరితమైన మేలకొల్పక్కడ జరిగిందనమాట. అవును, వారు కేవలం ఒక కాగితాన్ని వినలేదు, తమ స్వంత గొంతును ఆ కాగితంలో విన్నారు. అయితే ఇక్కడ నాకొక చిన్న సందేహం. కేవలం ఈ ముద్రణయంత్రం రావడం వల్లే సమాజంలో ఇంత పెద్ద మార్పు వచ్చేసిందా? మంచి ప్రశ్న. లేక అప్పటికే పాత వ్యవస్థల పట్ల, పాలకుల పట్ల ప్రజల్లో ఒక రకమైన అణిచివేయబడిన అసంతృప్తి ఉండి ఈ ముద్రణ దానికి కేవలం ఒక అగ్గిపుల్లలా పనిచేసిందా? ఎందుకంటే ప్రజలు ముందునుంచే మార్పు కోరుకోకపోతే కాగితాలు పంచినంత మాత్రాన విప్లవాలు రావు కదా. చాలా లాజికల్ పాయింట్ అడిగారు. వాస్తవానికి ముద్రణ యంత్రమనేది ఒక ఉత్ప్రేరకం మాత్రమే.
అప్పటికే సమాజంలో తీవ్రమైన అసమానతలు, పాలకుల నిరంకుశత్వం, మతపరమైన ఆంక్షల పట్ల సామాన్యులలో విపరీతమైన కోపం లోలోపల రగుల్తూనే ఉంది. కాకపోతే ఆ కోపానికి ఒక ఆకారం లేదు, ఒక వ్యవస్థీకృత గొంతు లేదు. ఖచ్చితంగా ముద్రణ యంత్రం వారికి ఆ గొంతునిచ్చింది. ఎప్పుడైతే ఒకే రకమైన ఆలోచనలున్న కరపత్రాలు ఊరూరా పంపిణీ అయ్యాయో ప్రజలకు ఒక విషయం అర్థమైంది. నేను ఒంటరిని కాదు, నాలాగా ఆలోచించేవాళ్లు ఈ దేశమంతటా ఉన్నారు అని వారు గ్రహించారు. సత్యాన్ని నిర్వచించే అధికారం ఎవరికుంది? నిజంగా ఇది చాలా పదునైన ప్రశ్న. ఎందుకంటే ఆ శతాబ్దాల నాటి చరిత్రను చూస్తే ఈ ప్రశ్నకు అప్పటి వరకు ఒకటే సమాధానముండేది. అవును, పాలకులే ఆ సత్యాన్ని నిర్ణయించేవారు. సత్యమేమిటి, చట్టమేమిటి, న్యాయమేమిటి అనేది కేవలం రాజులు లేదా సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న మతపెద్దలు మాత్రమే నిర్ణయించేవారు కదా. మిగతా సామాన్య ప్రజలందరూ దాన్ని ఎటువంటి ప్రశ్నలూ లేకుండా తలవంచి అంగీకరించాల్సిందే. సత్యమనేది పైనుంచి కిందికి జారీ అయ్యే ఒక ఆదేశం లాంటిదన్నమాట. కాని ఎప్పుడైతే ఈ కరపత్రాలు, కొత్త పుస్తకాలు సామాన్యుల చేతుల్లోకి వెళ్లాయో ఆ పాత నమ్మకాల పునాదులు పూర్తిగా కదిలిపోయాయి. అవును, అప్పటి వరకు సమాచార ప్రవాహంపై రాజులకు పెద్దలకు ఉన్న గుత్తాధిపత్యం బద్దలైంది. మనం ఒకసారి ఊహించండి, అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన ఒక రాజుకు లేదా మత గురువుకు అకస్మాత్తుగా ఎదురైన పరిస్థితిది. 10 మంది ఒకచోట చేరితే వారిని చెదరగొట్టవచ్చు, ఎవరైనా ఎదురు మాట్లాడితే శిక్షించవచ్చు. కాని రాత్రికి రాత్రే పుట్టుకొస్తున్న వందల వేల ముద్రిత కాగితాలను ఎలా అడ్డుకుంటారు? అదేగదా అసలు సమస్య. పాతకాలంలో అయితే ఒక వివాదాస్పద పుస్తకముంటే ఆ ఒక్క కాపీని తగలబెడితే సరిపోయేది. కాని ఇప్పుడు ఒక పుస్తకాన్ని తగలబెట్టేలోపు పక్క ఊర్లో దానివి 100 కాపీలు అచ్చవుతున్నాయి. ఇది నిజంగా అధికారంలో ఉన్నవారికి రాత్రిపూట నిద్ర లేకుండా చేసిన పరిస్థితి. అధికార యంత్రాంగానికి ఈ ముద్రణా యంత్రం ఒక పీడ కలలా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్. ఈ నిస్సహాయతను తలుచుకుంటే కొంచెం హాస్యాస్పదంగానూ అనిపిస్తుంది. కత్తులు, తుపాకులతో యుద్ధాలు చేసిన రాజులు ఒక చిన్న కాగితం ముక్కను చూసి భయపడటం నిజమే. అయితే మన విశ్లేషణలో నన్ను బాగా ఆకట్టుకున్న మరో కోణమేంటంటే ఈ మొత్తం ప్రక్రియ ఎంత నిశ్శబ్దంగా జరిగిందో కదా. ముద్రణా యంత్రం ఎప్పుడూ పెద్దగా అరవలేదు. అది ఏ విధమైన భౌతికమైన గందరగోళాన్ని సృష్టించలేదు. అది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది. ఒక కాగితాన్ని వేల కాగితాలుగా మార్చి సైలెంట్గా ప్రజల ఇళ్లలోకి చేర్చింది. మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద సైన్యాలు, ఆయుధాలు అవసరం లేదని, అక్షరాల నిశ్శబ్దం కూడా ఒక విప్లవానికి దారితీస్తుందని ఇది నిరూపించింది. ఖచ్చితంగా. ఈ నిశ్శబ్ద విప్లవానికి ప్రధాన కారణమేమిటో తెలుసా? ఈ ముద్రిత కాపీలు ప్రజల్లోకి కేవలం పదాలను మాత్రమే తీసుకురాలేదు, అవి ఒక సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని కూడా మోసుకొచ్చాయి. ఆత్మవిశ్వాసం, దీన్ని మనం కాస్త లోతుగా విశ్లేషించొచ్చు కదా. తప్పకుండా. దీన్నొక పెద్ద చిత్రంతో కలుపుకుంటే, ఒక సామాన్యుడు రచ్చబండ దగ్గర కూర్చుని ఆ కరపత్రం వింటున్నప్పుడు అతనికి తెలియకుండానే అతనిలో ఒక ధైర్యం పుడుతుంది. నా ఆలోచనలకు ఒక విలువ ఉంది, నా ప్రశ్నలకు ఒక అర్థముంది అనే దృఢమైన విశ్వాసం కలుగుతుంది కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ అదే. ఒకప్పుడు మౌనంగా వింటూ తమ అభిప్రాయాలను తమలోనే దాచుకున్న ప్రజలు ఇప్పుడు బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. కాని వారు అరుస్తూ లేదా కోపంతో మాట్లాడలేదు. వారొక స్పష్టమైన అవగాహనతో, తమ వాదనలోని బలమైన నమ్మకంతో మాట్లాడారు కదా. అవును, వారడుగుతున్నది అధికారాన్ని కాదు, ఆలోచించే హక్కును. ఆ హక్కు కోసం జరిగిన పోరాటంలోనే సమాజం రెండుగా చీలిపోవడం మనం చూస్తాం. మన మూలాల ప్రకారం ఇక్కడ సమాజంలో ఒక స్పష్టమైన సైద్ధాంతిక విభజన ఏర్పడింది. ఎలాంటి విభజన అంటారు? ఒకవైపు జ్ఞానం అనేది అందరికీ అందుబాటులో ఉండాలని, ఏదైనా ఒక విషయాన్ని ఒక మత గ్రంథాన్నైనా లేదా ఒక చట్టాన్నైనా విశ్లేషించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని కొందరు బలంగా వాదించారు. సత్యాన్ని ఎవరికి వారు చదివి గ్రహించాలన్నది వారి నమ్మకం. అవును. కాని మరోవైపు పాత వ్యవస్థలను సమర్థించే వర్గం వారు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఆలోచించారు. జ్ఞానాన్ని సామాన్యులందరికీ వదిలేస్తే సమాజంలో అనూహ్యమైన గందరగోళం ఏర్పడుతుందని వారు పట్టుబట్టారు. సామాన్యులు తప్పుగా అన్వయించుకునే ప్రమాదముందని వాళ్లు భావించారు. కాబట్టి ఆ అధికారం కొద్దిమంది చదువుకున్న పండితుల చేతుల్లోనే రక్షితంగా ఉండాలనేది వారి వాదన. ఈ వాదన వల్ల చిన్న చిన్న సమావేశాలు పెద్ద కూటములుగా ఎలా మారాయో మీరు వివరిస్తారా? తప్పకుండా. ఇది కేవలం 2 గ్రూపుల మధ్య జరిగిన చిన్న వాదన కాదు. ఈ అభిప్రాయ భేదమనేది ఒక చిన్న సంభాషణ నుండి వ్యవస్థీకృత ఉద్యమంగా ఎలా మారిందో
మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మొదట్లో కేవలం 5-10 మంది కలిసి